వక్షస్థలము క్షత్రియులు అని చెప్పాను. క్షత్రియులు ఎక్కడ పుట్టినంటే వీరత్వము, ధీరత్వానికి. ఈ రొమ్ము విడుచుకొని కర్ణునికి కౌచుకున్న ఎక్కడ ఉన్నాయి? వక్షస్థలానికే కదా కౌచుకున్నాడు. కర్ణునికి ధీరత్వము ఇక్కడుంది. దొంగుందా నీకు గుండె ధైర్యం ఉందా? నాతో తడబడతావా నువ్వు? అవునా కదా? రొమ్ము విడుచుకొని ఆ హృదయ దౌర్బల్యం అంటే ఆ పిరికితనం అయినా వీరత్వమైన కావాలంటే దమ్ము ఉండాలా. అంటే వక్షస్థలం కదా. క్షత్రియుడు అంటే ఏంది? శత్రువులను అడ్డం నరుక్కుంటూ పోయేవాడు, భయపడేవాడు. యుద్ధం అంటే వానికి ఒక ఆటలాగా ఉంటుంది. అవునా కదా? వీర తిలకము దిద్ది భార్యలు పంపిస్తారు పో నువ్వు అని యుద్ధానికి.